ಋತಿ ನೀನು ಧರ್ಮ ಸಂಜಿತೆ ಮಂಗೆ ಜೀವೋ ಹಿಯಾತಿ ಮಹಾಪುರುತಿ ನೀನು ನಿಂಗೋ ಮಹಿಮಾ ಪೇ ನಿಂಗೋ ಗೌರವ ಪೇ ಮದೋ ಹೋಗುಚ್ಚಿ ಕಿಯಾಲಿ ಮಾ ಪಾಪು ಪಿಸ್ಪಿ ಕಿಯಾಲಿ जीसु का सातले मंगे न रहते मजी वो शुद्धि किया ले मदो हो गुच्ची किया ले मग हाटते निंग महिमा किया ले मग पाटते निंग गौरव किया ले मग हाटते मंग जीवु हियाते महापुरुति नीनो निंगो महिमा पे निंगो गौरव पे गजराजितिलो कुतागी नीनु महापुरुति नीनु धर्मो चंज అయినప్పటికీ కూడా మేము ఒక్క రోజుకే ఇలాగ అయిపోతున్నామంటే ప్రతి వారం రావడం అనేటువంటిది దేవుని సేవకులు ఎంత ప్రయాస కదా. దేవుని యొక్క మాటలు మీకు అందించాలని చెప్పి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి నిజానికి సన్మానానికి పాత్రులు. వారి యొక్క మరి స్థాయి దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదయనే నేను చెప్పాను మీ వోల్టేజ్ చాలా 1000 వోల్టేజ్ లాగా పెరుగుతూ ఉంటది, మరి వెలుగుతూ ఉంటది అని చెప్పాను. మాది 100 వెలుగుతుంది, మీది మాత్రము 1000 ఆశపడుతున్నాను. చూడండి, ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎన్నోసార్లు మీరు విని ఉండవచ్చు, కాలము పరిపూర్ణం అవటం అంటే ఏంటి, అసలు ఏ కాలం అని ఒకసారి కనుక మనము ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి నాటి వరకు మనము లెక్కల ప్రకారంగా చూస్తే 2025 సంవత్సరాలు అయింది. సృష్టి ఎప్పుడో మరి జరిగిందో మనము ఇన్ని సంవత్సరాలని పర్టికులర్ గా మనము చెప్పజాలం. అయితే మానవ కోటి ఉద్భవించి మాత్రము ఈనాటికి 6000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి, మీరు కూడా మాట్లాడాలి. 6000 సంవత్సరాలు అవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకుండా ముందు ఈ లోకము మానవులతో ఎంత కాలం ఉంది అంటే 4000 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు అయింది.
ఈ 4000 సంవత్సరాల్లో ప్రేమ దేని బిళ్ళరా కాలము పరిపూర్ణమైంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి మొదటిగా. అంటే పిల్లలు మాట్లాడకూడదు. అంటే చూడండి, ఆదాము అవ్వను చేసిన తర్వాత మనము ఆ లూకాసు వార్త, మత్తయి సువార్త అంతా కూడా ఆ జీనియాలజీ మనం చూస్తే, వంశావళులు మనం చూస్తే 14 తరాలు అలాగన చూస్తే ఇప్పుడు మనము అలాగన పరిశీలన చేస్తే ఎన్ని సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు సకమని అక్కడి నుండి ప్రారంభమైంది. అంతవరకు ముందు ఈ లెక్కలంతా కూడా మనం చూస్తే కనుక 4000 సంవత్సరాలు అయింది. ఆ 4000 సంవత్సరాలు మరి పరిపూర్ణమైంది. ఆ 4000 సంవత్సరాలు తరువాత దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కొన్ని మాటలని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎలా ఎప్పుడైతే దూత ద్వారా మరి ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఆశీర్వాద కారకులుగా అక్కడ నుండి మరి వచ్చారు. కాబట్టి అంటే ప్రేమటువంటి దేవుని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు అబ్రహాము సంతానము దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలుగా ఎన్నిక కాబడ్డారు. మరి మిగతా వంశావళులు లేవా? ఉన్నాయి కదా. ఆ వంశావళులు అందరూ కూడా ఏమని పిలువబడ్డారంటే అన్య జనాంగము అని పిలువబడ్డారు. అంటే యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది గోత్రికులలో నుండి ఇజ్రాయెల్ ప్రజలుగా పిలువబడ్డారు. మిగతా జనాంగం అందరూ కూడా అన్య జనులుగా పిలువబడ్డారు. అలాగన కొన్ని ప్రేమైన దేనిలో తరాలు గడిచిపోయాయి. అంటే ఇక్కడ మనం చూడాలి, మెయిన్ ఇక్కడ ఉంది ఏంటంటే 12 ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఇదిగో నీ వలన అన్యజనులు కూడా దీవించబడుదురు అన్నారు. అంటే మనం ఇశ్రాయేల్ ప్రజలము కాము, మనం కూడా ఏ కోపకు చెందుతామంటే అన్య జనాంగంగానే పిలువబడతాం. కాబట్టి ప్రేమైన దేవులారా, ఈ యొక్క కేవలము ఇశ్రాయేల్ ప్రజలు యూదులు మాత్రమే ఆశీర్వాదాల కారకులా కాదు. దేవుని యొక్క ఉద్దేశము ఆదామును అవ్వను చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదిగో మీరు భూమిని నిండించుడి అని వారికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాగిన తర్వాత మనం చూస్తే అబ్రహాముని ఎన్నుకున్న తర్వాత అన్య జనాంగం కూడా రక్షణలోనికి రావాలి. 6 మనం చూస్తే ఇంకొక 14 తరాలు గడిచిపోయాయి. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు కూడా అన్య జనులు కూడా ఆశీర్వదించబడాలి. ఆ సమయం వచ్చింది. కాబట్టి అప్పుడు దేవుడు ఇక్కడ చదువుకున్నాం కదా, అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను. అంటే కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే కాదు, అబ్రహాము ద్వారా అన్యజనం కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుడే వాగ్దానం చేస్తాడు. కాబట్టి వారు కూడా రక్షణలోనికి రావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి అప్పుడు కాలం ఏమైంది? పరిపూర్ణమైంది. అంటే అన్యజనులు కూడా రక్షణలోనికి రావాల్సినటువంటి సమయం అయింది. కాబట్టి దేవుడు తన కుమారుని పంపించినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు దేవుని ప్రజలంగా దేవునికి బిడలంగా మనం పిలువబడుతున్నాము. అంటే గనక ఆ కాలము అన్య జనాంగము మరి ఆ ఆశీర్వాదాలకి దూరంగా ఉన్నటువంటి సమయం అంతా, ఆ కాలం అంతా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం ద్వారా ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి సమయం వచ్చింది. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఇప్పుడు అర్థమైన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించినని, అంటే అన్య జనాంగము కూడా ఆశీర్వదించబడటానికే దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రేమైన దేవుడా, కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనలో రక్షణ పొందుకున్నామో, మన పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, అప్పటి నుండి మనము దేవుని ప్రజలంగా ఆశీర్వాదాలకు కారకులుగా మనము మార్చబడ్డాం. కాబట్టి ఇక్కడ దాని గురించి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. అయితే అసలు విషయానికి వద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మనం తీద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు చదవండి ఎవరైనా.
త్వరగా నేను చదివేనా? అయినను మీద వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమాన పరీక్షను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను కొద్ది నిమిషాలు మీకు వివరించి నేను ముగిస్తాను. ఇది ఎవరిని గురించి చెప్పబడుతుందంటే 2 దేశాలు ఇందులో కనబడతా ఉంటున్నాయి. ఏ దేశాలు చూడండి, అందులో ఏ దేశాలు? జెబులూను దేశము, నఫ్తాలి దేశాలు. అందరూ కూడా చెప్పాలి, ఎవరికి నిద్రపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏ దేశాలు? జెబులూను, నఫ్తాలి దేశాలు. ఈ జెబులూను, నఫ్తాలి ఎవరు? వీరికి ఎందుకు ఇక్కడ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదని ఎందుకు చెప్పబడింది అంటే, మరి ముందుగా వారి దేశంలో వేదన పొందిన దేశంగా ఉంది అని అర్థం. వేదన పొందిన దేశం మీద మబ్బు ఇప్పుడు నిలవలేదు, కానీ ముందేమై ఉన్నది? వేదన పొందినటువంటి దేశంగా ఉంది, కష్టాలు పొందిన దేశంగా ఉంది. మరి ఆ దేశాలు ఏంటి? ఎవరికైనా గుర్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశాలు ఎవరు అంటే, నేను ముందుగా చెప్పాను కదా, యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. వారిలో 2 ఎవరు? వారిలో 2. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మంది గోత్రికులు పేర్లు కనుక మనం చూస్తే, మరి ఆది కాండము 48వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 49వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 12 మంది గోత్రికులను మరి వారు ఎలాగ దీవించబడతారో అవన్నీ కూడా చెప్పాను. మొదటి వచనం మాత్రం చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మంది గోత్రికులను కన్నాడు. వారందరినీ కూడా పిలిచి రండి, మీరు కూడి రండి, నేను మీకు అంత్యకాలంలో జరగబోయేటువంటి సంగతులంతా కూడా పొందిన దేశము అని రాయబడుతుంది. ఎందుకు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానమేమో జెబులూను నీవు వెళ్ళు స్థలంలో నీవు సంతోషించుమని చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ చూస్తా ఉంటున్నాం. నఫ్తాలిని గురించి మనం ఆలోచన చేస్తే, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఇక్కడ నఫ్తాలిని కూడా మనం ఆలోచన చేస్తే దేవునికి కటాక్షము చేత తృప్తిగా ఉండు అని చెప్తా ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి అంటే జెబులూను దేశము, నఫ్తాలి దేశము, ఈ 2 దేశాలు కూడా మరి దేవుని చేత ఎలాగ ఆశీర్వదించబడ్డదంటే, జెబులూను నిత్యము కూడా సంతోషంగా ఉండాలని, నఫ్తాలేమో దేవుని కటాక్షము చేత తృప్తి పొంది ఉండాలని, దేవుని యొక్క దీవెనల చేత ప్రేమైన దేవుని పిల్లరా, ప్రవక్తలను చాలా మందిని చంపేశారు, చాలా మందిని కొట్టారు, చాలా మందిని అవమానపరిచారు. ఇర్మియాకైతే మరి మనం చూస్తే నీళ్లు లేని బావి దగ్గరికి పడేస్తారు, భోజనం పెట్టరు, కాళ్ళు చేతులు బొండాలు బిగిస్తారు. మీకా ప్రవక్తకైతే ఆ యొక్క రాజు వచ్చి చెంప మీద కొడతారు. ఎందుకు కొడుతున్నారంటే, ఇదిగో మీరు దేవుని భయభక్తులు కలిగి ఉండండి, దేవుని సన్నిధికి రండి అని దేవుని యొక్క మాటలు చెబుతా ఉంటే, ఆ యొక్క రాజులు అక్కడ ఉన్నటువంటి మిగతా జనాంగం అంతా కూడా ప్రవక్తల మీద వ్యతిరేకంగా అయిపోతా ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందువల్ల వేదన పొందిన దేశముగా మార్చబడింది. కానీ నిజానికి జెబులూను ఎలాగనా ఉండాలంటే, ప్రేమైన దేవుని సంతోషించే దేశంగా ఉండాలి. అంటే వేదన పొందిన బాధలు పడినటువంటి దేశాలుగా మిగిలిపోయాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం చూస్తే గనక
732 నుండి 734 నుండి 732 సంవత్సరాల మధ్య అశ్షూరీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో బాధ పెట్టారు. ఎందుకు బాధ పెట్టారంటే క్రిస్మస్ ఆరాధనలో మన తీర్మానం ఏంటంటే అనేక మందికి సాక్షులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తండి. నిజమే, మనము సాక్షులుగా ఉండాలి. మనం వెలిగించబడ్డామంటే ప్రేమైనది కనీసం ఒక్కరికిద్దరికైనా మనం చెప్తా ఉండాలి దేవుని యొక్క మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సిగ్గుపడని అవసరం లేదు. మన దేవుని యొక్క మాటలు చెప్పి అనేక మందిని ప్రభువులోకి నడిపించే వారికి మనం ఉండాలి. కానీ మనం చూసాం కదా, కాలం పరిపూర్ణమైనప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు. యేసు పుట్టెను వింతగా బెత్లెహేమందునా, చింత చేరను రండి సర్వజనంగమా, సంతోషమందుమా. చెంత చేరను రండి సర్వజనంగమా, సంతోషమందుమా. కన్య గర్భములందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యుల గుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై. ధన్యుల గుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై. చింతలి తెలియపరచండి. కనుక అబ్బా తెరిచి నానైతే అలా చూసి మా మనోకింజనని చాలా చక్కగా తృప్తిగా చింజన దేవుని యొక్క వాక్యం చాలా తృప్తిగా వచ్చాయి. ఒక శరీర ఆహారం మారు తృప్తిగా చింజా మీరు ఆచరించి అంటే ట్రాన్స్లేషన్ చేసి చాలా మంచిదండి. వచ్చారు కదా వంట చింజ